హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ రానా నాయుడు సీజన్ 2. ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 44 మినిట్స్ నుంచి 55 మినిట్స్ దాకా ఉంటుంది. ఒక్క ఎపిసోడ్ ఏమో 30 మినిట్స్ ఉంటుంది అంతే. సో ఓవరాల్ గా కలిపితే ఒక 6 hours రన్ టైం ఉంటుంది. స్టారింగ్ బై రాణా దగ్గుపాటి, వెంకటేష్ దగ్గుపాటి అండ్ శ్రవణ్ చావలా. ఇంకా చాలా మంది ఉన్నారు గైస్. వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే చాలా టైం పట్టింది. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సీజన్ 1 సిరీస్ లాగే మన వెంకటేష్ గారు ఏదో ఒక దూల పని చేస్తారు. దాన్ని సాల్వ్ చేయడానికి మన రానా కష్టపడతా ఉంటాడు అంతే. అసలు ఏం దూల పని చేశాడు, ఆ ప్రాబ్లమ్ ని మన రానా ఎలా సాల్వ్ చేశాడో మనం మూవీలో చూస్తాం. ఇంక ఈ సిరీస్ ఎలా ఉందంటే ఫస్ట్ 5 ఎపిసోడ్స్ లో ఒకే ఒక ఎపిసోడ్ బాగుంటుంది అండ్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ బాగుంటాయి. అండ్ ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో గైస్, అడల్ట్ సీన్స్ అయితే గట్టిగా ఉంటాయి, అందువల్ల అవాయిడ్ చేసేయండి. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ లో అంత పెద్ద స్టోరీ ఏం లేకున్నా గానీ వెంకటేష్ కామెడీ జనరేట్ చేసి అలా ఎంగేజ్ చేస్తాడు మనల్ని. వెంకటేష్ గారి కామెడీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ 4th ఎపిసోడ్ లో ఒక ర్యాప్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే అది హిందీలో ఉంది, బట్ పర్లేదు, అర్థం కాకపోయినా బాగుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక పబ్ సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా బాగానే ఉంది గైస్. దాంట్లో కూడా వెంకటేష్ గారు ఉంటారు. అండ్ ఇది చెప్పడం మర్చిపోయాను, సీజన్ 1 చూడకుండా సీజన్ 2 అయితే మీకు అసలు అర్థం కాదు. ఆ క్యారెక్టర్లు ఏంటి, అది ఏంటి, ఏం అర్థం కాదనమాట. 4th ఎపిసోడ్ దాకా రానా గారి క్యారెక్టర్ అయితే వెరీ నార్మల్ గా ఉంటుంది. ఆఫ్టర్ 4th ఎపిసోడ్ తర్వాత చాలా బాగుంటుంది గైస్. ఆ ఫైట్ సీన్స్ లో కానీ, ఆ బాడీ కానీ వేరే లెవెల్. అండ్ రానా అన్న క్లైమాక్స్ లో ఒక డైలాగ్ వేస్తాడు గైస్, ఆ డైలాగ్ అయితే చాలా బాగుంటది. అది కూడా వెంకటేష్ గారి మీద వేస్తాడు, చాలా బాగుంటది, కొంచెం నవ్వు తెప్పిస్తది. అండ్ సీజన్ 3 కూడా ఉంది గైస్. కాకపోతే సీజన్ 3 స్టోరీ డిఫరెంట్ గా ఉండొచ్చు. అండ్ సిరీస్ లో ఎమోషన్ కూడా ట్రై చేశారు గైస్. కొన్ని ఎపిసోడ్స్ లో వర్కౌట్ అయింది, కొన్ని ఎపిసోడ్స్ లో వర్కౌట్ అవ్వలేదు. బట్ పర్లేదు అనమాట ఓవరాల్ గా. ఇంకా సిరీస్ లో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు, బానే ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంది. మీకు సిరీస్ లో పెద్దగా స్టోరీ అయితే ఉండదు గైస్, బట్ ఎంగేజింగ్ గా ఉంటది అనమాట. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది గైస్. రానా అండ్ వెంకటేష్ గారి కోసం చూడొచ్చు. అండ్ ఫైట్ సీన్స్ కూడా బాగుంటాయి, పర్లేదు. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 3/5.